జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండటం ఆనందాన్నిస్తుందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నామని ఆయన తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. పర్యాటకం, ఐటీ, పారిశ్రామిక రంగాలతో పాటు ఉపాధి అవకాశాలకు కూడా ఈ పరిణామాలు కొత్త ఊపు తీసుకొస్తాయంటున్న విశాఖ ఎంపీ శ్రీభరత్తో ముఖాముఖి ఇప్పుడు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక జోన్, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. దీని వెనుక పార్లమెంట్లోనూ కేంద్రంలోనూ కృషి చేసిన వ్యక్తి, శక్తి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. చాలా చిరకాల స్వప్నం ఆంధ్రప్రదేశ్కి ఒక జోన్, అది విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడాలని కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఏమంటారు? నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎంపీ అయిన 2 సంవత్సరాల్లో ఇట్లా అవడం అనేది డెఫినెట్గా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన కృషి మనం చేస్తాం, కానీ ఫలితం మన చేతిలో ఉండదు ప్రతిసారి. కానీ నాయకుల్లో, పాలకుల్లో నిజాయితీ ఉన్నప్పుడు, సిన్సియరిటీతో మనం ఫాలో అప్ చేస్తే మంచి జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది. సో ఇవాళ కూడా మీరు చూస్తే రాష్ట్రంలో, కేంద్రంలో అదే కోఆర్డినేషన్, సిన్సియారిటీతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇష్యూని 1 by 1 రిజాల్వ్ చేసుకుంటూ, మీరు చూస్తే స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ ఎలక్షన్ ముందు చెప్తే చాలా మంది నమ్మలేదు. కానీ విదిన్ 2 years రైల్వే జోన్ గెజెట్ నోటిఫికేషన్ ఇష్యూ అవడము, June 1 నుంచి ఒఫిషియల్ గా అవడము, వాల్టేర్ డివిజన్ రీటైన్ అయ్యి రీనేమ్ అవడము విశాఖపట్నంగా. వీ హ్యావ్ ఏదైతే అసాధ్యం అనుకున్నారో అన్ని ఇవాళ సాధించగలిగాము అంటే డెఫినెట్ గా దట్ సిన్సియారిటీ ఉంటే అవుతుందని నా నమ్మకము. ఐఎమ్ హ్యాపీ అండి. రవాణా పరమైనటువంటి సమస్య, ముందుగా ట్రాఫిక్ సమస్య తీర్చడం కోసం మీరు ఆలోచిస్తున్నారు అంటే వేరే స్టేజెస్ అండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసము 8 roads ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. మీరు అన్న 7 roads ఇప్పుడు అయిపోయి వచ్చినాయి. 8th road కూడా రాబోయే 2-3 months లో అయిపోతుంది. దానివల్ల ఏంటి అంటే రాబోయే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ముందు 1 గంట 30 నిమిషాలు లేకపోతే 1:45 నిమిషాలు అవుతుందనే ఒక భయం నుంచి ఇవాళ 45 minutes to 50 minutes కి తీసుకుని రావాలనే ఉద్దేశంతో మేము ఆ రోడ్లు డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ 1 month లో అయిపోతాయి. బీచ్ రోడ్ జోడుగులపాలెం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా ఎంటైర్ స్ట్రెచ్ ఒక 200 feet ఎలివేటెడ్ కారిడార్, స్లైట్లీ హై కారిడార్, ఎలివేటెడ్ కారిడార్ కాదు కానీ బీచ్ కారిడార్ ఒక రోడ్ క్రియేట్ చేయాలని ఇవాళ NHAIతో మేము ఫైనల్ స్టేజెస్ ఆఫ్ డిస్కషన్ లో ఉన్నాం. దాని అలైన్మెంట్ ఫైనల్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ కూడా టేక్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఐ థింక్ ఇస్ రఫ్లీ అరౌండ్ 40 kilometers. అది అయిపోయిన తర్వాత ఓవరాల్ ఉత్తరాంధ్ర రీజన్ కి మీరు స్టార్టింగ్ ఫ్రమ్ తుని లేకపోతే ఫ్రమ్ పైక్రావుపేట్ టిల్ శ్రీకాకుళం, హౌ వీ షుడ్ కనెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ బీచ్ రోడ్ ఒకటి ఉంటుంది, సముద్రం ఒడ్డున ఓల్డ్ సిటీ హైవే ఉంది, దాని తర్వాత బైపాస్ NH16 ఉంది. దానికి ఎన్వలప్ చేస్తూ హైదరాబాద్ లో ఎలాగైతే ఔటర్ రింగ్ రోడ్ చేసామో ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు చేయలేము, సముద్రం ఉంది కాబట్టి సగమే చేయగలుగుతాం. దాన్ని సెమై రింగ్ రోడ్ గా ఒక బిరుదుగా ప్లానింగ్ స్టేజ్ లో ఉంది. నా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే బీచ్ రోడ్ అయిపోవాలి. బికాస్ బీచ్ రోడ్ ఏంటి అంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చేసింది అని DPR అవుతుంది. DPR అయిన తర్వాత బడ్జెట్ శాంక్షన్ అయితే వీ కెన్ ఫినిష్ ద ప్రాజెక్ట్. ఈ టర్మ్ లో బీచ్ రోడ్ సమ్ స్టేజ్ ఆఫ్ కంప్లీషన్ అవ్వాలనేది, పూర్తిగా అయిపోతే 29 కల్లా డెఫినెట్లీ ఇట్ ఇస్ అ సక్సెస్. ఎక్కడైతే మెట్రో ఇప్పుడు ప్రపోజ్ అయిందో వెహికులర్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇవాళ మీరు అనేక జంక్షన్స్ లో మీరు చూశారు, ఆ ట్రాఫిక్ వల్ల చాలా జంక్షన్స్ దగ్గర టైం చాలా పట్టేస్తుంది. సో అక్కడ మెట్రో మాత్రమే కట్టి ఆ వెహికులర్ ట్రాఫిక్ సొల్యూషన్ మనం చేయకపోతే అనుకున్న రిలీఫ్ సిటిజన్స్కి రాదు. అలా అని ఫ్లైఓవర్స్ మేము ఇప్పుడు కట్టేస్తే ఎప్పటికీ మెట్రో రాదు. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు మాకు మెట్రో అవసరం లేదు, ఫ్లైఓవర్లు కట్టేయాలంటారు. కొందరు కార్లు లేని వాళ్ళు మెట్రో కట్టండి, ఫ్లైఓవర్లు లేకపోయినా పర్లేదని కొందరు అనుకుంటారు. సో ఇవన్నీ మేము వింటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని ప్రోగ్రెస్ ఏంటి అంటే ఇవాళ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే అంటే రోడ్ పైన ఒక ఎలాంగేటెడ్ ఎక్స్ప్రెస్ వే ఒక 10-15 kilometers కోసము ఎంత కడితే ఫైనాన్షియల్గా గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఇది నష్టంలోనే నడుస్తుంది, కానీ నష్టంలో కూడా పెట్టుబడి పెట్టడానికి ఒక క్రైటీరియా ఉంటుంది. అది 20 kilometers ఎక్స్ప్రెస్ వే ఉండాలా, 15 ఉండాలా. దానికి NHAI అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ ఇద్దరు కలిపి జాయింట్ DPR ఇప్పుడు చేస్తున్నారు. నాకు తెలిసి ఇంకో 1 monthలో ఫైనల్ అవుట్పుట్ వచ్చేస్తుంది. డబుల్ డెక్కర్ హైవే, దానిపైన మెట్రో, అంటే 3 levels, కింద హైవే, పైన హైవే, దానిపైన మెట్రో వస్తే వెహికులర్ ట్రాఫిక్ సపోర్ట్ చేస్తుందా, దీనికి ఫైనాన్షియల్ వైబిలిటీ ఉంటుందా అని ఫైనల్ డిసిషన్ 1-2 monthsలో వస్తుంది. దాని తర్వాత వీ విల్ గో ఇన్ టు ఎగ్జిక్యూషన్. మా టార్గెట్ భోగాపురంలో ఏంటంటే మినిమం 4 to 4.5 million ఫస్ట్ ఇయర్లోనే అచీవ్ చేయాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ విపరీతంగా పెరగాలి దేశంలో ఉన్న సిటీస్కి, అన్ని సిటీస్కి. బెంగళూరు అవనివ్వండి, బాంబే అవనివ్వండి, గోవా అవనివ్వండి, భువనేశ్వర్ అవనివ్వండి, అంత కనెక్టివిటీ ఇప్పుడు లేదు, అది పెరగాలి. సో GMR ఎయిర్పోర్ట్ శంషాబాద్లో వచ్చినప్పుడు హైదరాబాద్ ఎకానమీకి అది చాలా
మార్పు తీసుకొచ్చింది. అదేవిధంగా భోగాపురం కూడా ఉత్తరాంధ్రకి ఆర్థిక ఇంప్రూవ్మెంట్ ఎంత తీసుకుని రాబోతుందో జనాలే చూడబోతున్నారు. 2 సంవత్సరాలు మొదలుపెట్టినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భం ఎలా అనిపించింది? చాలా కష్టమైన పని, ఎందుకంటే ఎంత చేసినా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అదొక ఛాలెంజ్గా తీసుకుని పాజిటివ్ స్పిరిట్గా తీసుకుంటే పని చేయొచ్చండి. ఐ ఎంజాయ్ ద ఛాలెంజ్. అండ్ చాలా మంచి ప్రభుత్వం ఉంది, ఇవాళ మంచి నాయకులు ఉన్నారు, దానివల్ల మాకు స్వేచ్ఛ ఇస్తున్నారు. చాలా పార్టీస్ చూసాము, వాళ్ళు ఏంటి అంటే స్వార్థ ప్రయోజనాల గురించి ఎక్కువ మంది ఆలోచిస్తారు, లేకపోతే తాత్కాలికంగా మన ఎలక్షన్స్ గెలవడానికి ఆలోచిద్దాం తప్ప మన భావితరాల కోసం ఏం చేయాలి, యువత కోసం ఏం చేయాలి అనే ఆలోచన తక్కువ పార్టీస్లో ఉంటాయి. అట్లాంటి ఒక మంచి పార్టీ తెలుగుదేశం పార్టీలో నేను ఉండడం ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా స్వేచ్ఛ ఉంది. ఇవాళ మొన్న విశాఖపట్నం రివ్యూ జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతి ఐడియాకి ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి గుడ్ గో హెడ్ అన్నారు. ఆ సపోర్ట్ మాకుంటే చాలు, మేము కూడా చేయగలుగుతాం. మేము కూడా యువకులను చదువుకున్నాం, ఏదో చేయాలనే ఒక తపన ఉంది, కానీ సపోర్ట్ లేకపోతే మేము చేయలేము. సో మాకు అట్లాంటి ఒక ముఖ్యమంత్రి దొరకడము, అండ్ ఇక్కడి నుంచి మేము కేంద్రంకి వెళ్తే ఒక ప్రధానమంత్రి గారు ఏంటంటే బాగా చేసే వాళ్ళని ప్రోత్సహించాలి అనే ఆలోచన ఆయనకు ఉండడం వల్ల ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరి సహకారంతో విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో అద్భుత నగరంగా తీసుకువెళ్ళడానికి తన వంతు కృషి చేస్తానని విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.